చెప్పండి, మర్యాదగా చెప్పండి. ఎంపీ గారింటో ఉంగరం కొట్టేసింది ఎవరు? నేను తెలియదు సార్, నాకేమీ తెలియదు. అసలు ఉంగరం అంటే అట్ట ఉంటా సార్? చూస్తున్నారుగా, నానాజీ గారితో పెట్టుకుంటే నడ్డి విరిగిపోతే జాగ్రత్త. చెప్పండి, నిజం చెప్పండి, ఎవరు తీశారు? నేను తీసా సార్. నేను తీసాను సార్. నేను తీసా సార్. నేను తీసా సార్. సైలెన్స్. ఒక్క ఉంగరాన్ని ఎంతమంది అట్ట కొట్టేశారా? అలా కాస్త మొక్క పంచుకుందామని సార్. అయినా అంత పెద్ద ఎంపీ గారింటో కొండందని ఎలికిని పట్టినట్టుగా ఆఫ్టర్ ఆల్ ఒక ఉంగరాన్ని దొంగిలిస్తారంట్రా? అదేనండి, కనీసం అమ్మగారి వడ్డానమో అయ్యగారి మొలతాడో కొట్టుకొచ్చుంటే తల కాస్త సర్దుకునేవాళ్ళు కదరా. హెడ్డో, నువ్వు రేగిపోతున్నావు. తగ్గిపోతున్నాం సార్. ఓయ్, హలో. ఆహా, అలాగా. సార్ 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 కొంచెం ఎలా రండి సార్. ఏంటయా? ఎంపీ గారి ఇంట్లో ఉంగరం దొరికిందంటండి, పోలేదంటండి. కుడి చేతికి పెట్టుకోవాల్సింది ఎడం చేతికి పెట్టుకుని మర్చిపోయి రిపోర్ట్ ఇచ్చారంటండి. అమ్మాయి, అసలు ఎంపీ గారి ఉంగరమే పోలేదంటరా? మీరేమో మేము తీసామంటూ మమ్మల్ని ఫూల్ చేస్తారంట్రా? రేయ్, ఈసారి అదే ఉంగరం నిజంగా కొట్టేసినా సరే ఒప్పుకోకూడదురా. మీరు దొంగలరా. కొట్టేయడం ఒప్పేసుకోవడం ఇక అలా అయితే మాకు పనే ఉందిరా. చెప్పండి. హెడ్డు, అయ్యా, నువ్వు రేగిపోతున్నావు. తగ్గిపోతున్నాం సార్. అసలైనా చెయ్యని నేరాన్ని చేశామో అని ఒప్పుకుంటారంట్రా? తలమాసలారా? ఎలాగో మీరు కొట్టి చెప్పిస్తారని దెబ్బలు తినడం ఎందుకని ముందే ఒప్పుకున్నాం సార్. అదే, నేనంటే భయం భక్తి చూపించారు కనుక బతికిపోయారు. వెళ్ళండి. అదేలారా, మీరు రాకండి. ఎక్కడ ఏదైనా కొట్టేస్తే మాకు కవర్ చేయండి, మేమే వస్తాం. అలాగే పండి. గుడ్ మార్నింగ్ సార్. సర్లే, ఏ స్టేషన్ నుంచి వచ్చావు? మీ స్టేషన్ లోనే ఎస్ఐగా జాయిన్ అవడానికి వచ్చాను సార్. మై నేమ్ ఇస్ మురళీ శంకర్. దిస్ ఇస్ మై అపాయింట్మెంట్ ఆర్డర్. ఓహో, నువ్వేనా కొత్త క్యాండిడేట్వి? వెరీ గుడ్, వెరీ గుడ్. నాకు ఇన్ఫర్మేషన్ వచ్చిందయ్యా. చూడు, నీకు చిన్న మాట చెప్పాలి. నా కింద పనిచేయటం కొంచెం కష్టం. నేను చెప్తున్నాను కొత్త ఇన్స్పెక్టర్ గారు, నా పైన పనిచేయడం చాలా కష్టం. అది నిజమే, సీనియర్ మోస్ట్ మ్యాన్ కదా. అప్పుడప్పుడు అలా 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 వేస్తుంటాడు, మనం ఇలా కళాలేసి బిగుస్తూ ఉండాలి. అన్ని జోకులే. మీరు జోకులు వేస్తుంటే మా ఆవిడ గుర్తుకొస్తాను సార్. నువ్వు రేగిపోతున్నావు సార్. చూడు మిస్టర్ మురళీ శంకర్, ఇవాళ ఫస్ట్ డ్యూటీ ఆర్ట్స్ కాలేజ్ దగ్గర ఆడపిల్లని అల్లరి చేసే చిల్లర విధాలని మక్కిల కొట్టి సెల్లో వేయటం. ఓకే సార్. బెస్ట్ ఆఫ్ లక్. థ్యాంక్ యూ. అది భామలాగా లేదురా, బామ్మలాగా ఉంది. కాదురా, ఈ బాస్ దగ్గరకు వచ్చి నా అందాన్ని చూసి ఐ లవ్ యూ అంటుంది. ఎవరా నువ్వు? దుడ్డు కర్ర పట్టుకుని నీకు పాఠాలు నేర్పడానికి వచ్చానురా. అంటే టీచర్వా? కాదురా, వాచర్ని. మిమ్మల్ని వాచ్ చేసి ట్రీట్ చేయడమే నా పని. సినిమాలో చిరంజీవిలా ఎంత అందంగా ఫైట్ చేశారు. ఇట్స్ ఓకే యార్. మీరు రాకపోయి ఉంటే ఆ రౌడీ చేతిలో నేనేమైపోయేదాన్ని. మీ మేలు జన్మలో మర్చిపోలేవండి. మా కోసం ఇంత సాహసం చేసిన మిమ్మల్ని నేను ప్రేమిస్తున్నాను సార్. ఐ లవ్ యూ. మైనే ప్యార్ కియా. ఏంటిది? నువ్వు ఎదురు చూస్తున్నది ఈ డైలాగుల కోసమే కదా గురు. అందుకేగా ఇంత చక్కటి సెటప్ ఏర్పాటు చేశావు. ఏంటి మీరు అనేది? చూడు, నీలాంటి వాళ్ళు చాలా మందిని చూశారు. మా దగ్గర పెట్టుకోకు. నీలాంటి రోడ్ సైడ్ రోమియోల్ని ఊరికే వదలకూడదు. పోలీస్ స్టేషన్ కి తీసుకువెళ్ళి పంప రేక్ కొట్టాలి. పట్టుకోండి. పిచ్చిగా ఉందా?
నేను ఎవరో తెలుసా? ఈ ఊరి ఎస్ఐని. ఓకే వస్తాను బాయ్ నిన్ను ఏయ్, బావా. ఉత్తినే బావా అంటే ఉలకను పలకనని ఎన్నిసార్లు చెప్పాలి నీకు? అవును ఈ బైనాకులర్తో ఏమిటి చూస్తున్నావు? పిచ్చిదానా, నిన్నెవడు కిడ్నాప్ చేయకుండా చూస్తున్నా, నీ ఒంటి మీద ఈగ వాలకుండా డిటెక్షన్ చేస్తున్నా. ఐ సీ. మరి కొత్తగా ఈ గెటప్ ఏమిటి? ఆ మాత్రం తెలీదా? మైకేల్ జాక్సన్ శిష్యుడి కదా. గురువు గారులా మోడర్న్ గా ఉంటే నీలాంటి ఆడపిల్లలందరూ క్రేజీగా నా వెంటపడి టిక్కు 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 అంటూ టిక్ చేస్తారని ఇలా తయారయ్యా. బాగానే ఉన్నాను కదా? ఓ భలేగా ఉన్నావు. అవును వీధిలో కుక్కలేవి వెంటపడి తరవడం లేదా? ఏమిటా పిచ్చి ప్రశ్న? తరవకుండా ఎలా ఉంటాయి? చెట్టు తరిమినాయి, అయినా లెక్క చేయలే. నీకోసం ఏమైనా చేస్తా. నా కోసం ఏవైనా చేస్తావా? ఏమైనా సరే చెప్పు. నీ బెడ్రూమ్ లో దూరి డిస్కుమ్ 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 అని దోమలు తప్పరా? ఈ డ్రైనేజ్ లో పడి గిలగిలా గిలగిలా కొట్టుకుని చచ్చిపోనా? అదేం అక్కర్లేదు గాని ఆ. అదిగో వస్తున్నాడే ఆ ఎస్ఐ నాకు లిఫ్ట్ ఇప్పించాలి. ఈజీగా ఇప్పించగలను, మీ బావ పవర్ ఏంటో చూపించగలను. లా, లా, ఓహో. స్టాప్ స్టాప్ ఫుల్ స్టాప్. హలో, ఐఎమ్ మిస్టర్ ఎస్ వరప్రసాద్ పీడి. పీడి అంటే? అరే పీడి అంటే తెలీదా? ప్రైవేట్ డిటెక్టివ్ అని. ఈ అమ్మాయి అయితే ఏంటంట? ఏం లేదు, నా మరదలు మీరు లిఫ్ట్ ఇవ్వాలి. రోజా నువ్వు వెనకెక్కు. ప్లీజ్ అర్జెంట్ గా వెళ్ళాలి. అందుకే నా మరదలకు మీరు లిఫ్ట్ ఇవ్వాలి, అది నీ బాధ్యత. బాధ్యత? రోజా పైకి వస్తాడు కదూ? వస్తాడు వస్తాడు ఇంకా అన్నాడని మా డాడీకి చెప్తే. అమ్ము మీ డాడీతోనా? వద్దు తల్లి, ఎక్కి కూర్చో. మీరు ప్రొసీడ్. రోజా తలకెక్కు, గట్టిగా పట్టుకో. పట్టుకో. ఎంత బ్యూటిఫుల్ పేర్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్. ఇదిగో మురళి శంకరం రావయ్యా. కూర్చో. పర్వాలేదు సార్. అవును నువ్వేం చదివా? పేపర్ చదివే సార్. నేను అడుగుతున్నది అతను క్వాలిఫికేషన్. ఎంకమ్ ఫస్ట్ క్లాస్ సార్. ఆహా, వీరికంటే ఎక్కువే. అందుకే అతనికి హోంవర్క్ ఇస్తున్నా. ఆ, నువ్వు కూర్చో చెప్తా. కూర్చోండి. కూర్చోవయ్యా. కూర్చోండి. కూర్చో. ఆ. కూర్చోండి. ఆ. ఆ, చూడు, ఈ రోజుల్లో కనీసం డిగ్రీ అయినా పూర్తి చేయని ఆడపిల్లని ఎవరు పెళ్లి చేసుకుంటారు చెప్పు? మీరనేది అమ్మాయికి ట్యూషన్ చెప్పమంటున్నా. ఆ, ఇది అన్యాయం సార్. గవర్నమెంట్ నాకు జీతం ఇచ్చేది ప్రజలకి సేవ చేయడానికి, కానీ మీ అమ్మాయికి ట్యూషన్ చెప్పడానికి, మీ అబ్బాయికి సైకిల్ నేర్పడానికి కాదండి. ఆ. శబాస్ శబాస్ అయ్యా, మొత్తానికి హీరో అనిపించావు. అందుకే ఐ లైక్ యూ. నా బాధ అర్థం చేసుకుని ఇదిగో మా అమ్మాయి కష్టం చెప్పు. అయ్యగా ఎంతగా అడుగుతున్నారు కాబట్టి అమ్మాయి గారికి అబ్బాయి గారికి ట్యూషన్ చెప్తారు. నేను మాట ఇచ్చేసాను మాట. అలాగే సార్. హెడ్, ఇప్పుడు నా హెడ్ మీద సగం భారం దింపినట్టు అయిపోయిందయ్యా. I am 16. నమస్కారం అండి. హలో హీమాన్, హార్ట్లీ వెల్కమ్. నాతో పెట్టుకున్నారు, జామ్ అయిపోయారు. ఒప్పుకుంటారా? ఏమిటి గుమ్మంలో అడుగు పెట్టగానే జామ కారిపోయారు? లోపలికి పదండి. పదండి పదండి. అయ్యో. కూర్చోండి. ఆ, మీకు మీకు ప్రైవేట్ క్లాస్ తీసుకోమని మీ డాడీ. ఏమిటి? ఏమిట్రా పొద్దున్నే ఆవడం దాకొచ్చిన లాగా ఆ మొహం ఏట్రా? ఏమని చెప్పమంటారు నీ బాధ్యను? కళ్ళు మూసిన తెరిసిన చిన్నప్పుడు తప్పిపోయిన నా మరదలే గజ్జల గురం లెక్కన గల్లర గల్లరలా గుండెల మీద ఆడుతుంది. త్వరా ఎట్లనైనా నేను నా మరదలు నా పక్కన కలుసుకుని ఉపయోగం ఏదనంటే చెప్పుతారా? నీ కాలు ముక్త నీ బాధ్యను. అదే చెప్తానారా రై, నీ మరదలు తప్పిపోయి 10 ఏళ్ళైంది కదరా? అవు మరి 10 ఏళ్ళ క్రితం తప్పిపోయిన నీ మరదలు కనిపిస్తా నువ్వు గుర్తుపట్టగలవా? లే, చిన్నప్పుడు గది ములక్కాడ లెక్కన సన్నగా ఉండేది. ఇప్పుడు గది సొరకాయ లెక్కన సాగిందో, గుమ్మడికాయ లెక్కన ఊరిందో, ఎట్లా చెప్పాలి దొరా? అది నిజమేరా. పోనీ నీ మరదల ఫోటో గానీ లేకపోతే ఏదైనా గుర్తుగానే ఉన్నట్రా? ఫోటో అయితే లేదు కనుకోరా, ఒక్క గుర్తు అయితే ఉన్నది దొరా. ఏమిటది? నా మరదలి సిగ్గుపిల్ల. అయితే నీ మరదలు నీకు దొరికినట్టారా? ఒరేయ్, పక్కింటి పంకజం చేరా? మీకెట్లేరక?
వాసన చూస్తే తెలియట్లా ఆ మాత్రం గుర్తుపట్టలేదు అనుకున్నావేంటి? అట్లయితే గా మాట అగో అమ్మగారు వస్తున్నారు గామతో చెప్పుండ్రి. కాఫీ తీసుకోండి. అక్కడ పెట్టండి. అదేంటే గారు అమ్మగారు గంత దూరంకి లభిమనుకు తెస్తే కాడ పెట్టండి చేతులతో తీసుకొని చేతులతో కుదరదని చెప్పానుగా, అక్కడ పెట్టండి. ఏమైందండి చేతులకి? అబ్బే, చేతులకి ఏం కాలేదే. అమ్మో అయ్యగారి చేతులకి ఏదో అయినట్టుందా? ఏమీ కాలేదని చెప్పానుగా. ఏమైందండి చేతులకి? ఏమి కాలేదే. ఏమి కాకపోతే అలా వెనక్కి ఎందుకు పెట్టుకుంటున్నారండి? అలా పెద్ద పోజు బాగుంటుందని పెట్టానే. రోజు బాగుంటుందనా? సరదాకి. సరదాకా? అదే తమాషాకి. తమాషాగా? చీర అలా గాలికి రయ్యన కొట్టుకొచ్చి నా చేతిలో పడింది. నీ మీద ఒట్టు. కాకపోతే నేను ఎవరి చీర విప్పలేదు. అమ్మో వాడు చెప్పింది. ఇంత వయసు వచ్చినా పాడు బుద్ధులు పోలేదు. ఈ జన్మకి మీరింతే ఏమీ మారరు.